This is a demo video for all competitive exams, including SET, SSC, Bank, extra, any competitive exam of aptitude and reasoning. First question: a train running at a speed of 60 kilometers per hour crosses a pole in 9 seconds. What is the length of the train? అంటే ట్రైన్ స్పీడ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక పోల్ ని 9 సెకండ్స్ లో దాటిందంటే అజ్యూమ్ దిస్ ఇస్ వన్ పోల్, దిస్ ఇస్ ట్రైన్, ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ పోల్ ని దాటిందంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ గా దాటాలి. అంటే ఇలా, అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ దాటినట్టు. అంటే ఒక పోల్ ని దాటిందంటే దాని మీనింగ్ ఏంటిదంటే తన లెంత్ ఎంత దాటినట్టు, అంటే తన లెంత్ ని 9 సెకండ్స్ లో దాటినట్టు. అంటే 9 సెకండ్స్ లో ఆ ట్రైన్ ఎంత జర్నీ చేస్తుందో అది అనేది ఆ ట్రైన్ యొక్క లెంత్ అన్నమాట. సో ఇప్పుడు 60 కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లో చేంజ్ చేసుకుందాం. మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్. మీటర్ అంటే చిన్నది కాబట్టి 5 వస్తుంది కింద, మీద 18 కింద వస్తుంది. సో 6 3s are 6 10s are, that means 50/3 మీటర్ పర్ సెకండ్. అంటే 3 సెకండ్స్ కి 50 పోతుంది. మనకి ఏం కావాలి? 9 సెకండ్స్ లో ఎంత పోతుందో కావాలి. 50 మీటర్స్ ఇన్ 3 సెకండ్స్. మనకి ఏం కావాలి? 9 సెకండ్స్ లో ఎంత పోతుందో కావాలి. అంటే దీనికి 3 మల్టిప్లై చేస్తే, దీనికి 3 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 3 × 3 ఎంత? 9. సో 50 × 3 ఎంత? 150. అంటే దాని ట్రైన్ లెంత్ ఎంత అన్నట్టు 150 meters. Simple. Next question. The length of the bridge which a train 132 meters long, అంటే ట్రైన్ లెంత్ 132 meters అని ఇచ్చింది. ట్రైన్ స్పీడ్ ఇచ్చింది 45, 30 seconds లో దాటిందంట. అంటే ఒక బ్రిడ్జ్ ని దాటడానికి 30 seconds పడితే లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత అని అడిగిండు. లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఎంత అని అడిగిండు. అంటే ఇది ఒక బ్రిడ్జ్ అనుకుందాం. ఈ బ్రిడ్జ్ ని దాటిందంటే సేమ్ ఇది ట్రైన్ లెంత్. అంటే ఆ బ్రిడ్జ్ దాటాలి ప్లస్ దాని ట్రైన్ లెంత్ దాటాలి. అంటే మొత్తం ఎంత అవుతుంది? ఇది ట్రైన్ లెంత్, ఇది బ్రిడ్జ్ లెంత్, టోటల్ కలిపి 30 seconds దాటింది అనమాట. అంటే ఇప్పుడు మనకి ట్రైన్ స్పీడ్ ఇచ్చిండు 45 kilometers per hour. దాన్ని మీటర్ పర్ సెకండ్ లో చేంజ్ చేసుకోవాలి. అంటే 5/18, 9 2s are 9 5s are, అంటే 25 meters in 2 seconds. 25 meters in 2 seconds. మనకి ఏమి ఇచ్చిందో 30 seconds లో ఎంత జర్నీ చేసిందో మనకు తెలియాలి. 30 అంటే 2 ఎంత మల్టిప్లై చేస్తే 30 అవుతుంది? ఇంటూ 50. ఇది కూడా ఇంటూ 50. అంటే దిస్ ఇస్ 30 seconds. ఇది ఎంత అవుతుంది? 15 × 25 ఎంత? 15 2s are 300 ప్లస్ 15 5s are 75. అంటే 375. నేను ఏం చెప్పిన? బ్రిడ్జ్ దాటిందంటే తన లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. అంటే టోటల్ లెంత్ ఎంత? 375. అందులో మనకి ఏమి ఇచ్చిండు? ట్రైన్ లెంత్ ఇచ్చిండు. మనం ఏమడిగిండు? లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అడిగిండు. అప్పుడు ఏమవుతుంది? టోటల్ లెంత్లకి ఆ ట్రైన్ లెంత్ తీసేస్తే మనకి మిగిలింది బ్రిడ్జ్ లెంత్ అవుతుంది. ఎంత? 245. అంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత? 245. సి ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ Profit and loss. Alfred buys an old scooter at 4,700. 4,700 పెట్టి ఆ స్కూటర్ కొన్నాడు అండ్ స్పెండ్స్ 800 అండ్ ఇట్ రిపేర్స్. అంటే స్కూటర్ కొనడానికి 4,700 పట్టింది ప్లస్ రిపేర్స్ కి 800 పట్టింది. అంటే టోటల్ ఎంత ఖర్చు అయింది? దానికి 5,500 ఖర్చు అయింది. అయితే ఏం చేసిన తర్వాత 5,800 కి అమ్మిండు. 5,800 కి అమ్మిండు. అయితే ఏమడిగిండు? ఎంత పర్సెంటేజ్ అనేది గెయిన్ చేసిండు, ప్రాఫిట్ అని అడిగిండు. ఇతనికి మొత్తం ఖర్చు ఎంత అయింది? 5,500. ఎంత కమ్మిండు? 5,800. అంటే అతనికి ఎంత లాభం? 300. సో అతను పెట్టిన పెట్టుబడి ఎంత? 4,700 ప్లస్ 800 ఎంత? 5,500 పెట్టుబడి పెట్టిండు. ఇంటూ 100% అంటే 0000 క్యాన్సల్. 5 11s are 5 60s are. బై 11 ఏముంది ఆప్షన్? బై 11 ఉంది, ఇదే ఆన్సర్. అదర్వైజ్ 11 5s are 55, 5 రిమైండర్ 5/11. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చిండు? A student multiplied a number
by 3/5 instead of 5/3. What is the percentage error in the calculation? అంటే ఒక నెంబర్ని 3/5తో మల్టిప్లై చేసిండు, 5/3తో మల్టిప్లై చేయాల్సిన నెంబర్ని 3/5తో మల్టిప్లై చేస్తే ఎంత ఎర్రర్ వచ్చింది, పర్సెంటేజ్ ఎర్రర్. సో మనకి ఆ నెంబర్ అనేది ఏమనుకున్నామంటే 3/5 5/3 కదా, ఈ 5 ఉంది, ఈ 3 ఉంది, ఈ 5తో 3తో మల్టిప్లై నెంబర్ని ఒక అనుకున్నాం. 5తో 3తో మల్టిప్లై నెంబర్ ఏంటిది 15. సో ఆ నెంబర్ 15 అనుకున్నాం. అంటే ఆ 15ని 3/5తో మల్టిప్లై చేసింది, ఎంత వస్తుంది రిజల్ట్ ఈజ్ 9. కానీ దేంతో మల్టిప్లై చేయాలి, 5/3తో మల్టిప్లై చేయాలి. అంటే యాక్చువల్గా అతనికి ఎంత వస్తుంది, 5/3 × 15 ఎంత 25. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, 25 రావాల్సింది ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే పర్సెంటేజ్ ఎర్రర్ ఎంత వచ్చింది అని అన్నాడు. అంటే యాక్చువల్గా ఎంత డిఫరెన్స్ వచ్చింది, 25 - 9 is 16. కానీ ఎంత రావాలి, 25 రావాలి ఇంటూ 100. అంతే సింపుల్. 25 1 దా 25 4 దా 16 4 దా ఎంత 64. అంటే అతనికి ఎర్రర్ ఎంత వచ్చింది, 64% వచ్చింది. డి ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the average weight of 8 persons increases by 2.5 kg when a new person comes in place of one of them weighing 65 kg. What might be the weight of the new person? అంటే ఒక 65 kg ఉన్న పర్సన్ వెళ్ళిపోయిండు, ఒక న్యూ పర్సన్ వచ్చిండు. దానివల్ల వాళ్ళ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, 2.5. అంటే 8% 2.5 ఇంక్రీజ్ అయిందంటే ప్రతి ఒక్కరిది 2.5 ఇంక్రీజ్ అయినట్టు. అంటే 2.5 ఇట్లా 2.5 అట్లా ఎంత ఇంక్రీజ్ అయింది, 8 మెంబర్స్ ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు అంటే 8 మెంబర్స్ ఇంక్రీజ్ అయింది. ఎంత ప్రతి ఒక్కరికి 2.5 అయింది. అంటే ఎంత 8 2s are 16 ప్లస్ 8 5s are 4. అంటే ఎంత 20 అనేది టోటల్గా ఇంక్రీజ్ అయింది. ఎవరు వెళ్ళిపోవడం వల్ల, ఇతను వెళ్ళిపోవడం వల్ల. అంటే ఇతను వెళ్ళిపోయి న్యూ పర్సన్ రావడం వల్ల ఇంత ఇంక్రీజ్ అయింది. అంటే అతని వెయిట్ ఎంత ఉంటుంది, ఇది ప్లస్ ఇది ఉంటుంది, ఇది ప్లస్ ఇది ఉంటుంది. అంటే దీనికన్నా ఎక్కువ ఉండడం వల్లనే ఆవరేజ్ అనేది షేర్ అవుతుంది. ఆవరేజ్ అంటే ఏంటిది, షేరింగ్. ఇప్పుడు ఒకరిది 5 ఉంది, ఒకరిది 10 ఉంది, అప్పుడు ఆవరేజ్ ఏమవుతుంది 7.5. అంటే ఇతనికి ఎంత ఎక్కువ ఉందో ఇతనికి షేర్ అవుతుంది. అంటే 7.5 అనుకుంటే 2.5 అనేది ఇతనికి షేర్ అవుతుంది. అప్పుడు ఇద్దరిది 7.5 7.5 15 అవుతుంది. అలా అంటే ఇప్పుడు మనకి ఎంత షేర్ అయింది, 20 షేర్ అయింది. అతని ఏజ్ ఎంత, వెళ్ళిపోయిన వెయిట్ ఎంత 65. అంటే టోటల్ ఎంత, కొత్తగా వచ్చిన వ్యక్తిది 65 ప్లస్ ఎంత ఎక్కువ ఏజ్ యాడ్ అయింది 20. దట్ ఈస్ 85. సారీ, వెయిట్ నాట్ ఏజ్, వెయిట్ సారీ. అంటే ఎంత టోటల్గా 85. అంటే ఆన్సర్ ఏంటి 85. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ boats and ships. A boat can travel with a speed of 30 km/h in still water. Still water means వాటర్ ఫ్లో లేనప్పుడు, వాటర్ అలానే ఉన్నప్పుడు బోట్ స్పీడ్ ఎంత 13 km/h. If the speed of the stream is 4 km/h, అంటే ఆ వాటర్ యొక్క స్పీడ్ అనేది 4 km. బోట్ స్పీడ్ ఏమో 13 km. Find the time taken by the boat to go 68 km downstream. Downstream అంటే ఆ వాటర్ ఏ రూట్ లో వెళ్తుందో ఆ రూట్ లో వెళ్ళడం. వాటర్ ఏ రూట్ లో వెళ్తుందో ఆ రూట్ లో వెళ్ళడం. అంటే అప్పుడు ఏమవుతుంది, తన స్పీడ్ బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ రెండు కలిపి వెళ్తాయి. ఇప్పుడు ఇలా ఉందనుకో, నువ్వు ఒక బైక్ మీద వెళ్తున్నావు అనుకో, ఇలా ఉందనుకో రోడ్డు, అప్పుడు నువ్వు 20లో వెళ్తే 20తో వెళ్ళవు, ఎక్కువ వేగంతో వెళ్తావు, ఎందుకంటే ఇది డౌన్ గా ఉంది. దట్ ఈస్ డౌన్ మీన్స్ ఇందులో ఆ వాటర్ స్పీడ్ తో కలిపి వెళ్ళడం. అంటే టోటల్ స్పీడ్ ఏమవుతుంది, బోట్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఎంత 17. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళిండు 68. ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 1 అవర్కి 17 పోతుంది. 68 పోవడానికి ఎంత పడుతుంది, 68/17. 17 4 68. అంటే 4 అవర్స్ లో అతను వెళ్ళిపోతాడు. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, excluding stoppages the speed of a bus is 50 km/h and including stoppages it is 45 km/h. అంటే తను ఆగకుండా బస్సులో వెళ్తే అతని స్పీడ్ ఎంత 54, ఆగుతూ వెళ్తే ఎంత 45, ఆగుతూ వెళ్తే ఎంత 45. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్. అంటే ఒక అవర్కి ఆ బస్ అనేది ఎన్ని మినిట్స్ ఆగుతుంది అనేది క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే పర్సనల్ స్పీడ్ ఎంత 54,
ఆగినప్పుడు వెళ్ళిన స్పీడ్ ఎంత 45. ద డిఫరెన్స్ ఎంత 54 minus 45 బై ఒరిజినల్ స్పీడ్ ఎంత 54 into 100 into 60 మినిట్ అవర్ తెచ్చింది కాబట్టి 60 అంటే మనకి ఏమవుతుంది 54 minus 45 అంటే 9 by 54 into 60 9 ones are 9 6 are 6 ones are 6 10s are అంటే ఎంత 10 minutes అనేది అతను పర్ అవర్ కి ఆగుతున్నాడు 10 minutes ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ A can lay railway track between two given stations in 16 days. B is 12 days. With the help of C, they did the job in 4 days. అంటే ఏమి ఇచ్చిందంటే ఏ అనేవాడు ఒక్కడే వేస్తే 16 days లో వేస్తాడు, బి అనేవాడు ఒక్కడే వేస్తే 12 days లో వేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ అండ్ బి అండ్ సి ముగ్గురు కలిసి వేస్తే 4 days లో కంప్లీట్ అవుతుంది. అయితే సి ఒక్కడే ఎన్ని డేస్లో వేస్తాడు అని క్వశ్చన్. ఇప్పుడు 16 12 4 ఉంది కదా, ఈ 16 12 4 తో డివైడ్ అయ్యే ఒక నెంబర్ ని తీసుకోవాలి. 16 12 4 తో డివైడ్ అయ్యే ఒక నెంబర్ ని తీసుకోవాలి, ఆర్ ఎల్సిఎం తీసుకుని నడుస్తుంది. ఓకే, అంటే ఒక ఫస్ట్ లో నీకు ఏం తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ ఇందులో చేస్తే నీకు చూడగానే చెప్పేది. 48 అనేది 16 తో డివైడ్ అవుతుంది, 12 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది. అంటే 16 డేస్ పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ వర్క్ అనేది చైర్స్ అనుకుందాం, 48 చైర్స్ చేస్తాడు. 48 చైర్స్ చేస్తాడు ఏ అనేవాడు, 16 రోజులు చేస్తాడు అనుకో. అంటే పర్ డే ఎంత చేస్తాడు, పర్ డే 3 చేస్తాడు. 16 3 48 అంటే పర్ డే 3 చేస్తే అలా 16 డేస్ చేస్తే అన్ని 48 చైర్స్ అనేది చేస్తాడు. బి అనేవాడు 12 days లో 48 చైర్స్ చేస్తాడు, 12 days లో చేస్తాడు. అంటే పర్ డే ఎంత, పర్ డే 4 చేస్తాడు, 12 4 48. ముగ్గురు కలిసి చేస్తే 4 days లో చేస్తాడు 48 చైర్స్. అంటే పర్ డే ఎన్ని చేస్తారు, పర్ డే 12 4 48 అంటే 12 చేస్తారు. ఇందులో మనకు ఏ ఒక్కడే 3 చేస్తాడు, బి ఒక్కడే 4 చేస్తాడు, కానీ ఏ బిసి ముగ్గురు కలిసి 12 చేస్తాడు. అంటే ఏ 3 బి 4 సి మనకు తెలియదు, కానీ ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని అవుతాయి 12. అంటే సి ఎంత 12 - 7 = 5. అంటే సి అనేవాడు ఒక్కరోజు ఎన్ని చేస్తాడు 5 చేస్తాడు. కానీ ఏమడిగా క్వశ్చన్, సి అనేవాడు ఒక్కడే ఆ 48 చైర్స్ చేస్తే ఎన్ని డేస్ టైం పడుతుంది. సో 10 టోటల్ చైర్స్ ఎంత 48. సి ఒక్కడే ఒక రోజు ఎన్ని చేస్తాడు 5. ఎంత 5 9s are 45, రిమైండర్ ఎంత 3 9 3 by 5 days లో సి అనేవాడు ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తాడు. 9 3 by 5 days దిస్ ఇస్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ on 30,000 at 7% per annum is 4347. The period in years ఎంత అంటే ఎన్ని ఇయర్స్ అతను తీసుకున్నాడు. సపోజ్ 7% ఉంది కదా, మనకు కావాల్సింది ఎంత ఇంట్రెస్ట్ 4,347. సపోజ్ 2 అనుకుందాం, సింపుల్ ఇంట్రెస్ట్ 2 అనుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ 2 అనుకుంటే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 7 × 2 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం అనే టోటల్ ఇంట్రెస్ట్ అవుతుంది, అంటే 14%. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంకెక్కువ అవుతుంది. సపోజ్ మనం చూసుకుందాం 14% వాల్యూ ఎంత, 14% ఆఫ్ 30,000 ఎంత 4,200. మనకి ఎంత ఉంది ఇక్కడ 4347. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే 2 years కంటే అయితే ఎక్కువ కాదు, 2.5 ఉంది, 3 ఉంది, 4 ఉంది, ఈ 3 కావు. అంటే ఎంత మనకి ఆప్షన్ ఒక ఆప్షన్ చూసుకుంటే ఏంటి మనకి ఆన్సర్ ఓన్లీ 2 years. అదర్వైజ్ నువ్వు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 2 ఆప్షన్స్ సేమ్ గా ఉంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. అంటే 14.49% అనేది టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే 14% is 4,200, 0.49% is 147. అంటే చూడగానే పెట్టేయచ్చు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ నేను చెప్పినప్పుడు మీకు చూడగానే అర్థమైపోతుంది. దర్ ఇస్ నో ప్రాబ్లం. Next question. Pipes A and B can fill a tank in 5 hours 6 hours. Pipe C can empty in 12 hours. అంటే ఒక ట్యాంక్ ఉంది, దిస్ ఇస్ ట్యాంక్. ఇది ఏ అనే ట్యాప్, ఇది బి అనే ట్యాప్, సి అనే ట్యాప్ ఇక్కడ ఉంది. ఇది తీసేస్తుంది, ఎంటీ చేస్తుంది. ఏ అనే ట్యాప్ 5 hours లో నింపుతుంది, బి అనే ట్యాప్ 6 hours లో నింపుతుంది. ఈ ట్యాప్ 12 hours లో మొత్తం ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది. అయితే ఇఫ్ ఆల్ ద 3 pipes are open together, then the tank will be filled in how many hours అని క్వశ్చన్.
అంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే 5, 6, 12. ఈ 3 నెంబర్స్ తో డివైడ్ అయిన ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ 3 నెంబర్స్ తో డివైడ్ అయ్యి ఒక నెంబర్ తీసుకున్నాం. 30 తీసుకుంటే 5 తో డివైడ్ అవుతుంది, 6 తో డివైడ్ అవుతుంది, బట్ 12 తో కాదు. నేను ఏం తీసుకుంటా, 60 తీసుకుంటా. 60 అనేది 5 తో డివైడ్ అవుతుంది. 5 12 గా 60. అంటే 1 అవర్కి ఎంత నింపుతుంది? ఏ ట్యాబ్ 12. బి అనేది ఎంత? 6 10 గా 60. అంటే బి అనేది ఎంత నింపుతుంది? 10. సి ఎంత తీసేస్తుంది? 12 5 గా 60. సి ఎంత తీసేస్తుంది? 5. ఇవి ఏ బి నింపుతాయి, సి అనేది తీసేస్తుంది. అంటే మరి టోటల్ గా ఎంత అవుతుంది? ఇది 12 నింపుతుంది, ఇది 10 నింపుతుంది, 5 తీసేస్తుంది. అంటే ఎంత? 12 + 10 22 - 5 is 17. అంటే పర్ 1 అవర్ లో ఎంత నింపుతుంది? 17 నిండుతుంది. మన టోటల్ ట్యాంక్ ఎంత? 60. అంటే 16 ట్యాంక్ ఎంత ఏమవుతుంది? 1 అవర్ లో 17 నింపుతుంది. సో 17 3s are 51. రిమైండర్ ఎంత? 9. అంటే ఎంత? 3. రిమైండర్ ఇస్ 9/70. 3 9/17 అవర్స్ లో ఆ ట్యాంక్ అనేది నిండుతుంది. ఆప్షన్ 3 9/70 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు మనం డాటా ఇంటర్ప్రిటేషన్ వెళ్ళిపోయాం. దిస్ ఇస్ ద మ్యాప్. ఒక కాలనీలో కుటుంబాల ఆదాయం ఆధారంగా ABCDEF అనే 6 సమూహాలుగా చేశారు. ఆ కుటుంబాల విభజన కింద ఇవ్వబడిన పై చార్ట్ లో పొందుపరిచారు. దీన్ని ఉపయోగించి అన్ని క్వశ్చన్స్ దీనికి సంబంధించి ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఈ కేటగిరీ ఫ్యామిలీస్ ఇన్ ద కాలనీ? ఈ కేటగిరీ ఫ్యామిలీస్ పర్సెంటేజ్ ఎంత అని అడిగింది. యాక్చువల్గా మనకు ఇదేంటిది? సర్కిల్లో ఎంత ఉంటుంది? టోటల్ 360 degrees ఉంటుంది. 360 degrees ఉంటుంది. ఈ ఎంత ఉంది? ఈ అనేది 72 ఉంది. ఈ అనేది 72 ఉంది. అంటే 72కి ఎంత మలిపేస్తే 360 అవుతుంది? 72 × 5. అంటే 72 × 5 is 360. అంటే 100 లో ఇది 5వ వంతు ఉంటుంది. అంటే ఎంత? ఈ 20% అనేది మనకి ఈ కేటగిరీ ఉంది. టోటల్లో 100% అనుకుంటే అలా 20% అనేది ఈ కేటగిరీ ఉంది. సో మనకి ఏం అడిగిండు? వాట్ ఈస్ ది పర్సెంటేజ్ అని అడిగిండు. ఏంటిది మనకి? 20. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఆర్ 108 ఫ్యామిలీస్ ఇన్ కేటగిరీ బి, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ కేటగిరీ ఎఫ్? అంటే బిలో 108 ఉంటే ఎఫ్ లో ఎంత మంది ఉంటారు అని అడిగిండు. అంటే మనకి బి తెలియదు, మొత్తం 360 కదా. ఒకసారి కౌంట్ చేద్దాం. ఇది ఎంత? ఇది 100, ఇది 80, 180, ఇది ఎంత? 72. 180 + 72 ఎంత? 252. 252 + 18 ఎంత? 252 + 18 is 270. 270 + 36 ఎంత? is 306. టోటల్ 360 ఉంటే ఇవి ఏమైనాయి? 306. రిమైనింగ్ ఇస్ బి. ఎంత? 54%. అంటే బి వాల్యూ ఎంత మనకి? 54%. అంటే 54% లో ఉన్న ఫ్యామిలీస్ ఎంత? 108. 54% లో ఉన్న ఫ్యామిలీ ఎంత? 108. మనకి ఏం అడిగిండు? ఎఫ్ కేటగిరీలో ఉన్న ఫ్యామిలీస్ ఎంత? ఎఫ్ ఎంత? 18%. అంటే మనకి 54కి 108 ఉంది. 18కి ఎంత? ఈ 18 అంటే అదర్వైజ్ ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు 18 3s are అదర్వైజ్ 3 ఇది 18 రావాలి. 3 18s are 54, 3 3s are 9, 3 6s are 18. అంటే 18%కి ఎంత? 36. ఆన్సర్ ఎంత? 36. ఇలా కన్ఫ్యూజింగ్ ఉందంటే ఇలా చేసుకో. క్రాస్ మల్టిప్లికేషన్ 18 × 108/54. 54 1s are 54 2s are 18 2s are ఎంత? 36. అంటే ఎంత? 36. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ద కాలనీ 720. టోటల్ కాలనీ ఎంత? 720. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ కేటగిరీ ఏలో ఎంత మంది ఉన్నారు అని అడిగింది. టోటల్ ఎంత ఫ్యామిలీస్? 720. అంటే 360 degrees ఈక్వల్ టు లేటర్ ఆన్ మినిట్. degrees ఈక్వల్ ఎంత? 720 ఫ్యామిలీస్. మనకు కావాల్సింది ఎంత? ఏ ఎంత? 36. 36%కి ఎంత? 10 తో డివైడ్ చేయి. 10 36 10 72 అంటే 36కి ఎంత ఉంది మనకి? ఎంత ఉంది? 72. అంటే వీళ్ళకి ఎంత ఆన్సర్? 72. సింపుల్. ఇఫ్ డి అండ్ ఈ రెస్పెక్టివ్లీ
denote the number of families in the categories D and E. Okay, and if D equal to KE, then K equal to how much? D equal to ఏమని ఇచ్చింది మనకి K into E. D అనేది ఏంటిది D లో ఉన్న ఫ్యామిలీస్, E అనేది ఏంటిది E లో ఉన్న ఫ్యామిలీస్. D ఎంత 80, D ఎంత 80. K మనకు తెలియదు, K వాల్యూ అడిగిండు. E ఎంత 72. అంటే ఇది 80 రావాలంటే K అనేది ఎంత ఉండాలి, ఇది 80 రావాలంటే K అనేది ఎంత ఉండాలి. సో K ఈక్వల్ టు ఏమవుతుంది 80/72. K ఈక్వల్ టు ఏమవుతుంది 80/72. అప్పుడు ఏమవుతుంది 8 9s are 8 10s are అంటే ఎంత K వాల్యూ is 10/9. K వాల్యూ is 10/9. This is the answer. Next question. By selling 2 articles each at 480 అంటే ప్రతి ఒక్కదాన్ని ఎంత కమ్మిండు 480 కమ్మిండు. 2 articles. A merchant gets 20% on one and loss of 20% on other. In the total transaction the merchant gets అంటే టోటల్ ట్రాన్సాక్షన్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ అవుతుందా లాస్ అవుతుందా అసలు ఏం కాదని క్వశ్చన్. ప్రతి ఒక రెండు ఉన్నాయి, ఏ అనే బి అనే 2 వస్తువులు ఉన్నాయి. దీన్ని 480కి అమ్మిండు, దీనికి 480కి అమ్మిండు. దీనిలో 20% ప్రాఫిట్ వచ్చింది, దీంట్లో 20% నష్టం వచ్చింది. అయితే టోటల్ ఎంత అని అడిగిండు. ఎప్పుడైనా అని బయ్యింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు అండ్ నష్టము లాభము సేమ్ ఉన్నప్పుడు ఓన్లీ ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా కాదు, జస్ట్ కాన్సెప్ట్. ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ పర్సెంటేజ్ ఉంది కదా, దాని స్క్వేర్ బై 100 ఇస్ ద ఆన్సర్. ఆల్వేస్ లాస్ వస్తుంది, అంటే 20 స్క్వేర్ అంటే ఎంత 400/100 ఎంత 4%, అంటే 4% అనేది లాస్ వస్తుంది. అదే ఇది బయ్యింగ్ కాకుండా కాస్ట్ ప్రైస్ అని ఇచ్చిన అనుకో, అప్పుడు ఇది 480 కాస్ట్ ప్రైస్, ఇది 480 కాస్ట్ ప్రైస్, దీనికి 20% నష్టం కమ్మిండు, దీనికి 20% లాభం కమ్మిండు. అప్పుడు ఏమవుతుంది ఈ 20% ఎంత నష్టం అమ్మిండో, ఈ 20% ఎంత లాభం అమ్మిండో అవి రెండు ఈక్వలే. ఎందుకంటే అతనికి పడ్డ కాస్ట్ ప్రైస్ సేమ్ కాబట్టి. ఈ 20% ఎంత, ఇందులో 96 తక్కువ కమ్మిండు, దీన్ని 96 ఎక్కువ కమ్మిండు. అంటే అతనికి ఓవరాల్ ఇక్కడ నష్టం వచ్చింది 96 రూపాయలు, ఇక్కడ లాభం వచ్చింది 96 రూపాయలు. అతను ఓవరాల్ ఏముంటుంది నష్టం లేదు లాభం లేదు. అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు నో లాస్ ఆర్ నో గెయిన్. అదే బయ్యింగ్ అని ఇచ్చినప్పుడు ఆ పర్సెంటేజ్ స్క్వేర్ బై 100 ఇస్ ద ఆన్సర్. ఆల్వేస్ లాస్. ఓకే, మన టాపిక్ వచ్చినప్పుడు అది మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 2 persons A and B start a business 3.5 lakhs and 6.5 lakhs each respectively. After 6 months, A has withdrawn from the business. C joined, investing 7. Wait. A అనేవాడు ఎంత పెట్టిండు 3.5, B అనేవాడు ఎంత పెట్టిండు 6.5. After 6 months, A has withdrawn from the business. అంటే ఓన్లీ ఎంత పెట్టిండు, ఓన్లీ 6 months పెట్టిండు from the business, and while C joined by investing 7.5 lakhs. అంటే ఇతను విత్డ్రా అయిన తర్వాత సి అనేవాడు జాయిన్ అయ్యాడు, ఎంత 6.5 lakhs పెట్టి. ఆల్రెడీ 6 months అయిపోయింది, తర్వాత 6 months కి ఇతను జాయిన్ అయ్యాడు. ఓకే, ద షేర్ ఆఫ్ ఏ ఇయర్ ఎండ్ ఇస్ 2.4 lakhs. ఓకే, ప్రాఫిట్ 2.4, మొత్తం టోటల్ ప్రాఫిట్ 2.4 lakhs ఇచ్చిండు. అయితే ఏకి ఎంత షేర్ వస్తుంది అని అడిగిండు. ఏ ఎంత పెట్టిండు ఓన్లీ 6 months, బి ఏమి కాబట్టి బి 12 months పెట్టిండు, సి 6 months తర్వాత జాయిన్ అయింది కాబట్టి బి 6 months పెట్టిండు. అప్పుడు వీళ్ళ రేషియోస్ ఏమవుతాయి 6 1s are 6 2s are 6 1s are. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఇది 3.5, ఇదెంత 13, ఇదెంత 7.5. ఓకే, టోటల్ ఎంత ప్రాఫిట్ అనేది 2.4. అంటే టోటల్ ఎంత 2.4 ఇంటూ మన ఏం అడిగిండు వాళ్ళది మీద, అండ్ వీళ్ళ ముగ్గురు ఎంత 3.5 + 13 + 7.5. 13 + 7 ఎంత 20. 20.5 + 3.5 ఎంత 20.5 + 3.5 ఎంత 24. అంటే మనకి ఏమొస్తుంది 24.1s are 2.4. సో పాయింట్ మనకు అదంతా అవసరం లేదు, 3.5 ఉందా
అంటే 35 ఏముంది ఆన్సర్ 35 ఇది ఆన్సర్ అంటే అవసరం లేదు, వేరే క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మనకి లాక్స్ కాబట్టి మనం లాక్స్లో కాబట్టి లాక్స్లో పెట్టి జస్ట్ 2.4గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 96 క్వశ్చన్ 1 minute. 96 question. A person started business with some capital. కొంత క్యాపిటల్ తోనే ఏ అనేవాడు స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 4 months బి జాయిన్స్ విత్ ఏ క్యాపిటల్ 60% మోర్ దాన్ ఏ. అంటే ఏ ఎంత పెట్టిండో దానికంటే 60% మోర్ పెట్టి 4 months తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు, బి అనేవాడు జాయిన్ అయ్యాడు. ఓకే, ద షేర్ ఆఫ్ ఏ ఇన్ ద ఇయర్ ఎండ్ ఇస్ 6,20,000. షేర్ ఆఫ్ ఏ అడిగిండు, ప్రాఫిట్ ఎంత 6,20,000. సేమ్ ఇప్పలానే సపోజ్ నేను ఎక్స్ అనేవాడు ఏ అనేవాడు 100 పెట్టిన అనుకుంటా. ఓకే, 100 పెట్టిన అనుకుంటా. ఏ అనేవాడు 12 months ఉన్నాడు, ఇయర్ మొత్తం ఉన్నాడు. బి అనేవాడు 4 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఇయర్లో 4 months అయిపోయిందంటే ఇంకెన్ని మంత్స్ ఉంటాయి, 8 months ఉంటాయి. ఇప్పుడు ఇతను ఎంత పెట్టిండు, 60% మోర్ దాన్ ఏ. అంటే ఏ 100 పెడితే 100 కంటే ఇంకా 60% ఎక్కువ పెట్టిండు. అంటే ఎంత, ఏ 100 ప్లస్ 100లో 60% ఎంత, 60. అంటే బి ఎంత పెట్టిండు, 160 పెట్టిండు. సో దిస్ ఈస్ ద వాళ్ళ రేషియోస్, ఇన్వెస్ట్ రేషియోస్. అంటే ఏమవుతుంది, ఇందులో క్యాన్సిల్ చేసుకో, 0 0 క్యాన్సిల్. ఓకే, 4 3s 4 4s అంటే ఎంత, 30, 16 4s 16 4s 64, 16 4s సారీ 4 3s and 4 2s సారీ 16 2s ఎంత, 32 అంటే ఎంత, 2 15s 2 16s. అంటే ఏకి 15 వస్తే బికి ఎంత రావాలి, 16 రావాలి. ఓకే, టోటల్ ప్రాఫిట్ ఎంత, 6,20,000. 6,20,000. మన ఎవరు అడిగిండు, ఏ అడిగిండు. సో ఏ ఎంత, ఏ 15, మొత్తం ఎంత 15 ప్లస్ 16 ఎంత, 31 అనేది కింద వేసుకోవాలి. టోటల్ కింద వేసుకోవాలి, ఎవరు అడిగిందో వాళ్ళు మీద వేసుకోవాలి. 31 1s 31 2s 62. సో ఎన్ని 0, 4 zeros. సో 15 2s ఎంత, 30. మనకు అయ్యే అవసరం లేదు కదా, 30 ఏముంది ఇదే ఆన్సర్ అంతే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ So next question. Two pipes X and Y fill a empty tank in 18 minutes, 20 minutes, 24 minutes. A ఎంత, A అనేది 18 minutes లో నింపుతుంది, B అనేది ఎంత 24 minutes లో నింపుతుంది. Both the pipes are open. After some time, X is closed with Y is continued till the tank is filled. If the tank is filled in 12 minutes, then X is stopped after. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగిందో, ఏ అనేది బి అనేది ఏ 18 minutes లో నింపుతుంది, బి అనేది 24 minutes లో నింపుతుంది. ఏ అండ్ బి రెండు కలిపి ఓపెన్ చేసిండు, రెండు ఒకటిసారి ఓపెన్ చేసిండు. కానీ కొంత టైం తర్వాత ఏ అనేది పైపు ఆఫ్ చేసిండు. ఏ అంటే ఎక్స్, ఇది వై అని, ఎక్స్ వై ఇచ్చిండు, ఏబి అనుకున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు. కొంత సమయం తర్వాత ఇది అనేది ఆఫ్ చేసిండు, కానీ బి అనేది రన్నింగ్ లోనే ఉంది. అయితే టోటల్ గా 12 minutes తర్వాత ఆ ట్యాంక్ అనేది ఫిల్ అయిపోయింది. అయితే ఎక్స్ అనేది ఎన్ని నిమిషాల తర్వాత క్లోజ్ చేసిందని క్వశ్చన్. అంటే టోటల్ గా ఇప్పుడు 18 24 తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకున్నాం, 18 తో 24 తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకున్నాం. ఎంత, 18 తో 24 తో డివైడ్ అయ్యే నెంబర్ ఎంత, నీకు కన్ఫ్యూజింగ్ ఉందంటే ఎల్సిఎం తీసుకో. 6 3s 6 4s అంటే 6 3s 18, 18 4s 72. సో 70 తీసుకో. సో 18 minutes లో 72 నింపుతుందంటే పర్ మినిట్ ఎంత నింపుతుంది, 18 4s 72. సో 24 minutes లో 72 నింపుతుందంటే పర్ మినిట్ ఎంత నింపుతుంది, 24 into 3 is 72. అంటే ఇది 4 నింపుతుంది, ఇది 3 నింపుతుంది. కానీ మనకి ఇక్కడ ఏం ఇచ్చిందంటే 12 minutes లో మొత్తం ట్యాంక్ నిండింది. ఆ 12 minutes బి మొత్తం ఓపెన్ ఉంది. బి అనేది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉంది. అంటే బి అనేది 12 minutes నింపింది. అంటే పర్ మినిట్ కి ఎంత నింపుతుంది, బి 3. 12 minutes బి ఆన్లోనే ఉంది. అంటే బి ఎంత నింపుతుంది, 12 into 3
అంటే బి ఒకటే ఎంత నింపుతుంది, 36 నింపుతుంది. సో రిమైనింగ్ ఎంత, రిమైనింగ్ అనేది మనకి ఏం నింపినట్టు, ఏ నింపినట్టు అంతే కదా. బి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 36 నింపింది. సో రిమైనింగ్ ఏం నింపింది, ఏ నింపినట్టు. అంటే 72 - 36 ఎంత, 36. అంటే రిమైనింగ్ ఎంత, 36. ఆ 36 ఏది నింపింది మనకి, ఏ నింపింది. ఏ ఎంత నింపుతుంది పర్ మినిట్, 4. అలా 36 నింపడానికి ఎంత టైం పడుతుంది, 36/4 అంటే ఎంత, 9. అంటే బి 9 minutes అనేది ఆన్ చేసి ఉంది, తర్వాత దాన్ని క్లోజ్ చేసింది. అంటే మనకి ఎంత ఆన్సర్ అనేది, బి 9 minutes. నెక్స్ట్ క్వశ్చన్. ట్యాప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 hours 4 hours. అంటే ఏ ఎంత 3 hours, బి ఎంత 4 hours respectively. Tap C can empty the full tank in 6 hours. A, B, C are opened simultaneously, then the tank will be filled in. So direct question అయ్యింది. ఏ అనేవాడు ఎంత 3 hours లో నింపుతాడు, బి అనేవాడు ఎంత 4 hours లో నింపుతాడు. కానీ ట్యాప్ సి ఎంటీ చేస్తుంది, ఇది తీసేస్తుంది ఎంత 6 hours లో తీసేస్తుంది. సో ఇప్పుడు ఏంటి, నేను చెప్పినట్టు ఈ 3 numbers తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. ఈ 3 numbers తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలి. నేను 12 తీసుకుంటాను. 12 అనేది 3 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది, 6 తో డివైడ్ అవుతుంది. సో 3 × 4 = 12. అంటే అవర్కి ఎంత నింపుతుంది, ఇది 4. 4 × 3 = 12. ఇది అవర్కి ఎంత నింపుతుంది, 3. 6 × 2 = 12. ఇది అవర్కి ఎంత తీసేస్తుంది, 2. అంటే టోటల్ గా ఎంత, ఇది 4 నింపుతుంది, ఇది 3 నింపుతుంది, ఇది తీసేస్తుంది, సి అనేది తీసేస్తుంది. అంటే 4 + 3 7, 7 - 2 ఎంత 5. అంటే పర్ అవర్ కి ఎంత నిండుతుంది, 5 నిండుతుంది. మన టోటల్ గా ఎంత 12. అంటే 12 నిండడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది, 12/5. 5 × 2 = 10. ఇంకెంత 2, 5 × 4 = 20. అంటే 2.4 hours టైం పడుతుంది. కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ, మినిట్స్ లో ఇచ్చింది. కాబట్టి మినిట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. 2 hours కి ఎంత 120 minutes. 2 hours కి ఎంత 120 minutes. 0.4 hours అంటే 0.4 hours అంటే మీనింగ్ ఏంటిదంటే 4/10. పాయింట్ అంటే పాయింట్ తీసేస్తే బై 10 వస్తుంది. ఒక అవర్కి ఎన్ని మినిట్స్, 60. 10 1 10 6 అంటే 6 × 4 ఎంత 24. అంటే 0.4 అంటే ఎంత 24 minutes. సో 120 + 24 ఎంత 144 minutes అనేది టైం పడుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The speed of the train of 180 meters long, అంటే లెంత్ ఇచ్చిండు 180 meters, which crosses a bridge of length 120 meters in 15 seconds. అంటే మన స్పీడ్ అడిగిండు. నేను ఏమని చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ లో, ఇది బ్రిడ్జ్ అనుకుందాం, ఇది ట్రైన్ అనుకుందాం. ట్రైన్ బ్రిడ్జ్ దాటిందంటే ఇక్కడ నుంచి ఈడ వరకు దాటాలి. అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ రెండు కలిపి దాటాలన్నమాట. ఇందులో మనకి ఏమి ఇచ్చిన, ట్రైన్ లెంత్ ఎంత 180 meters, బ్రిడ్జ్ లెంత్ ఎంత 120 meters. అంటే 300 meters ని ఎన్ని సెకండ్స్ లో దాటింది, 15 seconds లో దాటింది. 15 seconds లో దాటింది. అంటే 1 second కి ఎంత 1 second కి 20 meters per second. 20 meters per second. అంటే దాని ట్రైన్ స్పీడ్ ఎంత 20 meters per second. మీటర్ పర్ సెకండ్ ఏం చేసుకోవాలి మనం, మన అవర్ లో అడిగింది కాబట్టి, KMPs లో అడిగింది కాబట్టి kilometers per hour లో చేంజ్ చేసుకుంటాం. kilometers per hour అంటే కిలోమీటర్ కాబట్టి పెద్ద నెంబర్ మీద ఉంటుంది, చిన్న నెంబర్ కింద ఉంటుంది. 5 1 5 4 18 4 ఎంత 72 kilometers per hour. ఎంత 72 kilometers per hour. ఇదంతా ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్ పేపర్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేది. చూడు ఎంత ఈజీగా ఉందో. అంటే కాన్సెప్ట్ తోనే నేర్చుకోవాలి మనం, ఏది నేర్చుకున్నా కాన్సెప్ట్ తోనే నేర్చుకోవాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A starts from P at 6 AM and reaches Q in 4 hours. అంటే ఇది P అనే స్టేషన్ అనుకో, ఇది Q అనే ఊరు అనుకో, సమ్ విలేజ్ అనుకో. P నుంచి స్టార్ట్ అయ్యింది ఏ అనేవాడు, Qకి వెళ్ళేసరికి ఎంత టైం పట్టింది, 4 hours పట్టింది. నెక్స్ట్ B starts from Q at 8 AM. దాన్ని 6 AM కి స్టార్ట్ అయ్యిండు, 10 AM కి రీచ్ అయ్యిండు, 4 hours. దాన్ని 8 AM కి స్టార్ట్ అయ్యిండు, 10 AM కి రీచ్ అయ్యిండు, అంటే 2 hours. అంటే ఇతనేమో 2 hours లోనే జర్నీ చేసిండు ఇదంతా, ఇతనేమో 4 hours లో జర్నీ చేసిండు. సో ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అనేది తెలియదు కదా, ఈ డిస్టెన్స్ అనేది అనుకుంటా, సమ్ డిస్టెన్స్ అనుకుంటా P to Q అనేది.
సో ఎంత 4తో 2తో డివైడెడ్ నెంబర్ అనుకుంటా. 4తో 2తో డివైడెడ్ నెంబర్ ఎంత 20 కిలోమీటర్స్ అనుకుంటా. 20 కిలోమీటర్స్ అనేది నేను అనుకుంటా. అంటే పీపీక్యూ 20 కిలోమీటర్స్ అనుకుంటే ఏనవాడు ఎన్ని అవర్స్ జర్నీ చేసిండు 4 అవర్స్. 4 అవర్స్ అంటే ఎంత 1 అవర్కి ఎంత పోతుందో 5 కిలోమీటర్స్ పోతుంది. బి అనేవాడు 20 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో పోయింది ఓన్లీ 2 అవర్స్. అంటే బి అనేవాడు ఎంత పోతుంది పర్ 1 అవర్కి 10 కిలోమీటర్స్ పోతుంది. ఇప్పుడు ఏమడిగిండు వాట్ టైం ఏ అండ్ బి మీట్, ఏ టైంలో మీట్ అవుతారు. కానీ ఇతను 8కి స్టార్ట్ అయితే ఇతను 6కి స్టార్ట్ అయ్యిండు. అంటే ఇతను ముందే స్టార్ట్ అయ్యిండు. ఇతను 8 వరకు ఎంత వెళ్ళిపోతాడు, ఇప్పుడు 6కి స్టార్ట్ అయింది కదా, 1 అవర్కి ఎంత పోతుండు ఏ అనేవాడు 5 పోతుండు. అంటే 6 to 7 ఎంత పోతాడు, 6 to 7 5 పోతాడు. నెక్స్ట్ 7 to 8 ఎంత పోతాడు, ఇంకో 6 to 7 ఇంకో 5 పోతాడు. అంటే 10 పోయింది. ఆల్రెడీ 20 ఉంటే 10 వచ్చేసిండు. సో ఈడు ఉన్నాడు ఇప్పుడు బి 8 వరకు ఈడు ఉన్నాడు. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అయింది, మధ్యలో 10 ఉంది. మధ్యలో ఎంత ఉంది 10 ఉంది. అలా 10 వచ్చింది కదా, టోటల్ 20 10 వచ్చిండు. అంటే 10 ఉంది. ఇప్పుడు 8 అయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇద్దరు అనేవాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఏ టైంలో మీట్ అవుతారు ఇలా అడిగినప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత, టైం అనేది రెండు టైం సేమ్ చేసుకున్న తర్వాత ఇలా చేయాలి. ఇప్పుడు రెండు టైం సేమ్ కదా, ఇది 8 ఇది 8. టోటల్ డిస్టెన్స్ ఎంత 10. ఇప్పుడు ఇద్దరు కలిపి అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే వాళ్ళ స్పీడ్స్ ఏమవుతాయి, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, బి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ అనేవాడు అపోజిట్ ఇటు వెళ్తుండు, బి అనేవాడు ఇటు వెళ్తుండు. ఇటు 5 వెళ్తుండు, ఇటు 6 వెళ్తుంది అనుకో. 1 అవర్కి ఇక్కడ నుంచి వాడు ఎంత వెళ్తాడు 5 పోతాడు. 1 అవర్కి వీడు ఎంత వెళ్తాడు 6 వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇది 5 ఇది 6. ఇప్పుడు ఎంత అవుతుంది 11 అవుతుంది. అంటే ఆపోజిట్ లో పోయినప్పుడు వాళ్ళ స్పీడ్స్ ఏమవుతాయి యాడ్ అవుతాయి. అదే సేమ్ డైరెక్షన్ లో వెళ్ళాలనుకో, ఇతను 5 పోతాడు అనుకో, ఇతను 6 పోతాడు అనుకో. 1 అవర్కి ఇతను 5 పోయిండు, 1 అవర్కి అతను 6 పోయిండు. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, అలాగే ఈడున్నాడు ఏ అనేవాడు ఈడున్నాడు, బి అనేవాడు ఈడున్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఓన్లీ 1. అంటే ఏంటిది అప్పుడు ఏమవుతుంది స్పీడ్స్ అనేది మైనస్ అవుతుంది. ఓకేనా. కానీ ఇప్పుడు ఎంత మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇట్లా వస్తున్నాడు. అంటే ఏం చేయాలి మనం యాడ్ చేయాలి స్పీడ్స్ అనేది. అంటే ఇతను ఎంత పోతుంది, వీడు 5 పోతుండు, వీడు ఎంత పోతుంది, వీడు 5 km/h పోతుండు. ఇతను ఎంత పోతుందో 10 km/h పోతుండు. సో టోటల్గా ఎంత అవుతుంది ఇద్దరిది 10 + 5 అంటే 15 అవుతుంది. అంటే 10 కిలోమీటర్స్ని 50 km/hతో వెళ్తుండు. అప్పుడు ఏమవుతుంది 5 3s 5 2s అంటే 2/3 hours. అవర్స్ చేంజ్ చేసుకో, అవర్స్ని మినిట్లో చేంజ్ చేసుకుంటే 60తో మల్టిప్లై చేయాలి. 3 1s 3 20s 20 × 2 ఎంత 40 minutes. అంటే 8 తర్వాత 40 minutesకి వాళ్ళు మీట్ అవుతారు. అంటే ఎంత టైం ఎంత 8:40కి వాళ్ళు మీట్ అవుతారు. ఓకేనా. కన్ఫ్యూజ్ కాకండి, ఇది జస్ట్ ఒక క్వశ్చన్ కాబట్టి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఈ టాపిక్ వచ్చినప్పుడు మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, డోంట్ వరీ. ఫార్ములాస్ ఏముండవండి, ఫార్ములాస్ అయితే ఏముండవు, జస్ట్ కాన్సెప్టే. కాన్సెప్ట్ అర్థమవుతే మీకు అర్థమైపోతుంది మొత్తం. అదే ఫార్ములాస్ ఎప్పుడైనా కాన్సెప్ట్తో నేర్చుకోవాలి ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ A can do a piece of work in 12 days, B in 16 days. After working 4 days with A, B leaves the work. అంటే A అనేవాడు 12 days లో చేస్తాడు ఒక వర్క్ ని, B అనేవాడు 16 days లో చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి 4 days చేసిన తర్వాత B అనేవాడు వెళ్ళిపోయాడు. The number of days required to finish the remaining work by A. రిమైనింగ్ వర్క్ ని A ఇంకెన్ని డేస్ లో ఫినిష్ చేస్తాడు. సో సేమ్ ఇంత ముందులానే డివైడ్ ఒక నెంబర్ని తీసుకుందాం. డివైడెడ్ నెంబర్ 12తో 60తో డివైడెడ్ నెంబర్ ఎంత, 12 టేబుల్లో 16 టేబుల్లో కామన్గా వచ్చే నెంబర్ ఎంత 48. అంటే 48 తీసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే 12 డేస్లో 48 చైర్స్ చేస్తారంటే పర్ డే ఎంత చేస్తాడు, పర్ డే 4 చైర్స్ చేస్తాడు. వీడు 16 డేస్లో 48 చైర్స్ చేస్తారంటే పర్ డే ఎంత చేస్తాడు, పర్ డే 3 చైర్స్ చేస్తాడు. అంటే ఏ 4 చేస్తున్నాడు, బి 3 చేస్తున్నాడు. ఇద్దరు కలిసి చేస్తే పర్ డే ఎంత అవుతాయి, ఇటు 4 కంప్లీట్, వీడు 3 కంప్లీట్. అంటే టోటల్గా ఎన్ని డేస్ కంప్లీట్ అవుతాయి 7. అలా వీళ్ళు ఇద్దరు కలిపి ఎన్ని డేస్ చేసిండు, ఓన్లీ 4 డేసే. పర్ డే 7 అవుతున్నాయి. 4 డేస్కి ఎంత అవుతాయి 28 చైర్స్ అయిపోతాయి. అంటే రిమైనింగ్ వర్క్ ని ఇప్పుడు ఎవరు చేయాలి, ఓన్లీ ఏనే చేయాలి. అయితే ఎన్ని డేస్లో చేస్తాడు. మనకి రిమైనింగ్ ఎన్ని చైర్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ 48 చైర్స్. 28 చైర్స్ అయిపోయినాయి. అంటే ఎంత ఉంటాయి, ఇంకా 20 చైర్స్ ఉంటాయి.
ఎవరు చేయాలి? ఏ అనేవాడు చేయాలి. ఏ పర్ డే ఎంత చేస్తుంది? 4 చేస్తుంది. పర్ డే 4 చేస్తే 20 చైర్స్ కావడానికి ఎంత టైం పడుతుంది? 4 1 జార్ 4 5 జార్ అంటే ఎంత? 5 డేస్ అనేది అతనికి టైం పడుతుంది. 5 డేస్ అనేది అతనికి టైం పడుతుంది. ఓకే, ఈజీ అండి. క్వశ్చన్స్ ఆల్ ఆర్ ఈజీ, కాన్సెప్ట్ వైజ్ అంతే. ఓకే, మండే నుంచి స్టార్ట్, అందరు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, ఎందుకంటే మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీలో వస్తుంది. యూనివర్సిటీలో వచ్చిందంటే మీకు అన్ని ఫ్రీ. హైదరాబాద్లో ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకు 2 years చదివితే ఒక 3-4 lakhs ఖర్చు అవుతుంది. అదే మంచి ర్యాంక్ చేసుకుంటే 3-4 lakhs మీకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, ప్లస్ జాబ్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ముగ్గురు కలిసి ఆ వర్క్ ని 30 days లో కంప్లీట్ చేసినట్ట. ముగ్గురు కలిసి చేస్తే వర్క్ 30 days. ముగ్గురు హెల్ప్ చేసిన వర్క్ 30 days. 30 days లో వర్క్ కంప్లీట్. ఏ టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ బి అండ్ సి టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. అంటే ఏ అనేవాడు బి అండ్ సి ఎన్ని డేస్ లో చేస్తాడో, దానికి డబుల్ డేస్ టైం పడుతుంది. అంటే దానికి 2 రేట్లు ఎక్కువ తీసుకుంటాడు. అంటే మీ ఇద్దరు కలిసి వన్ డేలో వేసింది అనుకో, ఏ అనేవాడు 2 days లో వేస్తాడు. ఓకే, అండ్ టుగెదర్ దెన్ సారీ నెక్స్ట్ బి టేక్స్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ఏ అండ్ సి. బి అనేవాడు ఏ అండ్ సి చేసిన టైం కంటే డబుల్ చేస్తాడు. వీళ్ళు 1 day చేస్తే వీళ్ళు 2 days చేస్తారు. ఇప్పుడు సపోజ్ బి అండ్ సి కలిపి 2 చేసిన అనుకుందాం. అంటే పర్ డే 2 చైర్స్ చేసిన అనుకుందాం. అప్పుడు ఏ ఎంత చేస్తాడు? ఏ 1 చైర్ వేస్తాడు. ఎందుకంటే వీళ్ళు చేసిన చైర్ చేయడానికి వీళ్ళు చేసిన టైం కంటే ఎక్కువ పడుతుంది కదా. వీళ్ళు 1 dayలో 2 చైర్స్ చేస్తారు. వీడు 1 చైర్ వేసిందంటే ఈ 2 చైర్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 days టైం పడుతుంది. అంతే కదా. వీళ్ళు 1 day ఈజ్ ఈక్వల్ టు ఇన్ 2 days. అంటే ఏమైంది? వీళ్ళు 2 చైర్స్ చేస్తే ఏ అనేవాడు 1 చైర్ చేస్తాడు. అలానే బి అనేవాడు కూడా సేమ్. బి 2 days లో చేసిన వర్క్ ఏ అండ్ సి కలిపి 1 day లో చేస్తారు. అంటే ఏ అండ్ సి కలిపి 2 చైర్స్ చేసేది అనుకో, బి అనేవాడు 1 చైర్ చేస్తాడు పర్ డే. అంతే కదా. బి అనేవాడు 1 చైర్ చేస్తాడు. అలా వీళ్ళు 2 చైర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 2 days టైం పడుతుంది. అంటే వీళ్ళు 1 day చేసిన వర్క్ వీళ్ళు 2 days లో చేస్తారు. మనకి ఇచ్చిన క్వశ్చన్ సాటిస్ఫై అయింది కదా. బి అండ్ సి ఎన్ని డేస్ లో చేస్తాడో ఏ అనేవాడు డబుల్ డేస్ లో చేస్తాడు. ఏ అండ్ సి ఎన్ని డేస్ లో చేస్తాడో బి అనేవాడు డబుల్ డేస్ లో చేస్తాడు. మనకి ఏమొచ్చింది? బి అండ్ సి 2, ఏ అండ్ సి 2. అంటే ఇందులో బి అనేవాడు ఎన్ని చేస్తాడు పర్ డే? 1. సి అనేవాడు ఎన్ని చేస్తాడు పర్ డే? 1. ఇందులో సి 1 కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఏ కూడా 1. అంటే మనకి ఇప్పుడు టోటల్గా ఏమొచ్చింది? ఏ అనేవాడు పర్ డే 1 చేస్తాడు, బి అనేవాడు 1 చేస్తాడు, సి అనేవాడు 1 చేస్తాడు. ఓకే, మనం ఏమడిగిన క్వశ్చన్? ఓన్లీ సి ఎలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ ఎంత? 30 days లో కంప్లీట్ అవుతుంది వర్క్. 30 days లో చైర్స్ కంప్లీట్ అవుతుంది. ఏ 1 చేస్తుండు, బి 1 చేస్తుండు, సి 1 చేస్తుండు. అంటే పర్ డే ముగ్గురు కలిపి ఎన్ని చేస్తున్నారు? 3 చైర్స్ చేస్తున్నారు. అంటే 3 చైర్స్ 30 days లో చేస్తున్నంటే టోటల్ ఎన్ని చైర్స్ చేస్తున్నట్టు? 90 చైర్స్ చేస్తున్నట్టు. టోటల్ ఎన్ని చైర్స్ చేస్తున్నట్టు? 90 చైర్స్ చేస్తున్నట్టు. ఈ 90 చైర్స్ ని ప్రొవైడ్ చేయాలి సి. సి పర్ డే ఎంత చేస్తాడు? ఓన్లీ 1. అంటే 90/1 అంటే ఎంత? సికి ఎంత టైం పడుతుంది? 90 days. సికి ఎంత? 90 days. సో దిస్ ఇస్ డెమో క్లాస్. చూసారుగా, అర్థమైంది కదా. మీకు అర్థమై ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓన్లీ 1 month. 1 month లో ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓన్లీ వితౌట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓన్లీ కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది. ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఆప్టిట్యూడ్ అనేది ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కి ఆప్టిట్యూడ్ లేని జాబ్ రాదు. ఇఫ్ మీరు సాఫ్ట్వేర్ పరంగా పోవాలన్నా అని రిటర్న్ ఎగ్జామ్ లో ఆప్టిట్యూడే ఉంటుంది. సో ఇది రాంది మీరు ఫర్దర్ గా జాబ్ చేయాలంటే అసలు ఆప్టిట్యూడ్ లేనిది ఏ జాబ్ మీకు రాదు. సో మీరు ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మంచిది. ఫార్ములాస్ లో నేర్చుకుంటే అది నేర్చుకున్న రోజులే ఉంటుంది. ఎప్పుడైనా కాన్సెప్ట్ తో నేర్చుకున్నప్పుడే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 8688929754. మై నేమ్ ఈస్ సంతోష్. ఓకే, మై నేమ్ ఈస్ సంతోష్.
and experience is 5 years. 5 years in this way. Okay. So thank you for watching. Bye.